మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకి కేంద్రం సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. మామూలుగా అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 2001, 2011లో జనాభా లెక్కల సేకరణ జరిగింది. అలానే గత 100 సంవత్సరాలుగా 1901లో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇది ఒక విధంగా చెప్పాలంటే. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అలానే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో జనాభా లెక్కల సేకరణకు సంబంధించి పాత పద్ధతిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే సెన్సస్ యాక్ట్ రూపొందింది. దాని ప్రకారం ఈ జనాభా లెక్కల సేకరణ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు తాజాగా అంటే 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఫైనల్‌గా దీనికి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈ గెజిట్ నోటిఫికేషన్‌ని కేంద్రం రిలీజ్ చేసింది. ఒకసారి చూద్దాం గెజిట్ నోటిఫికేషన్‌లో ఏముందనేది. ఇది ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి గెజిట్ ఇది. గెజిట్ నోటిఫికేషన్ సెన్సస్ 2027 2027 నుంచి 27 లెక్కల కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాల పరిమితి ఇచ్చారు. దాదాపుగా ఒక సంవత్సరం పాటు సమయం వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. 2025 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటును బట్టి నిర్ణయాలు తీసుకుంటే 2026లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. సో అదంతా ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేసరికి 2027 వస్తుంది. సో ఆ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఇచ్చారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. ఇది ద గెజిట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటిది. డేటు ఈరోజు డేటు రిలీజ్ చేసినటువంటి డేటు. సో ఇందులో చిన్న అంశం, రెండు అంశాలుగా, రెండు పార్ట్స్గా ఇందులో ఇచ్చారు. మొత్తం అంతా కూడా సెన్సస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ డేటా సేకరణ జరుగుతుంది. ఈ సేకరణ ఆధారంగానే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, వివిధ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఆయా రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటాలు కేటాయింపుల విషయంలో కూడా జనాభా లెక్కల నమూనా అనేది చాలా అవసరమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలపైన ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి అందరికీ వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందంటే తక్షణం దీనికి కావాల్సినటువంటి కార్యాచరణని సిద్ధం చేసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఈ జనాభా లెక్కల సేకరణని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఇందులో భాగం చేస్తారు. అయితే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి బహుశా కొంత సమయం పట్టొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి గెజిట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని దాని ప్రకారం కార్యాచరణకి దిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది 37 ఆఫ్ 1948 సెన్సస్ యాక్ట్, దానిలో సెక్షన్ 3 ప్రకారం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. డేటెడ్ 26 March 2019 పబ్లిష్డ్ ఇన్ ద గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ. ఇది ఎందుకని ఈ 2019 ఇచ్చారంటే అప్పుడున్న పరిస్థితుల్లో 2021లో నోటిఫికేషన్కి జనాభా లెక్కల సేకరణకి రెడీ కావాలి. అప్పుడు ప్రాసెస్ చేశారు. కానీ 2020లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో మొత్తం ఇవన్నీ కూడా వాయిదా పడిపోయింది. సో ఇప్పుడు అదే నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గెజిట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి డెడ్లైన్ కూడా డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా షాల్ బి టేకెన్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ 2027 అని చెప్పని ఇందులో క్లియర్గా ఇచ్చారు. ఇక ద రెఫరెన్స్ డేట్ ఫర్ ద అంటే క్లోజింగ్ డేట్, ఈ సెన్సస్ సేకరణకు సంబంధించినటువంటి క్లోజింగ్ డేటు 00 hours ఆఫ్ 1st March 2027. అప్పటికల్లా ఈ లెక్కలన్నీ కూడా దేశవ్యాప్తంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. బహుశా 2026 సమ్మర్ హాలిడేస్లో పెద్ద ఎత్తున జనాభా లెక్కల సేకరణకి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే గైడ్లైన్స్, స్టేట్ గైడ్లైన్స్ సపరేట్గా ఉంటాయి. అలానే కేంద్రం ఇచ్చినటువంటి బ్రాడ్ గైడ్లైన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ప్రశ్నావళిని తయారు చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా శాంపిల్ సర్వేలు, ఇప్పుడు కులగణనలో ఇవన్నీ చేశారు కదా, అదే తరహాలో ఇది కూడా చేస్తారనమాట. సో ఇది 2027 మార్చి వరకు డెడ్లైన్ ఉంది. ఎక్సెప్ట్ ఫర్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్, కొన్నిటికి మినహాయింపులు ఇచ్చారు. అంటే వాటికి సంబంధించి సపరేట్ డెడ్లైన్ పెట్టారు. ఇది 2027 మార్చి వరకు మిగతా దేశం అంతా కూడా అమలు అవుతుంది. కానీ ఎక్సెప్ట్ ఫర్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్, అలానే స్నో బౌండ్ నాన్ సింక్రోనస్ ఏరియాస్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, స్టేట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, అంటే 2 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ 4టికి సంబంధించి సపరేట్ డెడ్లైన్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మాత్రం 2027 డెడ్లైన్ ఇచ్చారు మార్చి. కానీ వీటికి మాత్రం ఈ 4 స్టేట్స్కి ఇచ్చినటువంటి డెడ్లైన్ చూస్తే కనుక ఫస్ట్ డే ఆఫ్ అక్టోబర్ 2026. అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ముగియడానికి ముందే ఈ 4 రాష్ట్రాలు, ఒక 2 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక 6 నెలల ముందరే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కొన్ని స్పెషల్ కేసెస్ కింద ఈ 4 రాష్ట్రాలకి ఇచ్చారు. సో
మొత్తం దేశవ్యాప్తంగా వచ్చినటువంటి డేటాను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించినటువంటి డేటాని ఫైనల్ కంపైల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత సెన్సస్ ఆఫ్ ఇండియా కింద పాపులేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియా కింద ఫైనల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం ఎన్హాన్స్డ్ డేటా అనమాట. ఎందుకంటే 2011లోనే మనం లాస్ట్ జనాభా లెక్కలు సేకరణ చేసాం. ఈ 15 ఏళ్ళలో ఎలాంటి సేకరణ లేదు. కేవలం అంచనాల మీద మాత్రమే భారతదేశం 140 కోట్లు 144 కోట్లు ఉండొచ్చు అనేటువంటి లెక్కలు వేస్తున్నాం. సో మిగతా అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒక నిక్కచ్చిగా చేపట్టేటువంటి జనాభా లెక్కల సేకరణ కాబట్టి దీనిపైన క్లారిటీ వస్తుంది. అలానే 2027లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా వస్తుంది. జనాభా ప్రాతిపదికనే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా కానీ పెరిగిన జనాభా ఆధారంగా ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి, ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉండాలనేటువంటి విభజన జరుగుతుంది. వాటికి కూడా ఈ తాజా జనగణన ప్రాతిపదిక అవుతుంది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 1.5-2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అలానే కులపరమైనటువంటి కులగణన కూడా చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నావళి కావచ్చు, ఓవరాల్గా జనాభా లెక్కలు టోటల్ కాంప్రహెన్సివ్ పాపులేషన్ సెన్సస్ అనేది 2027కి రెడీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి ఇక స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన గైడ్ లైన్స్ తయారు చేసుకునేటువంటి పనిలో నిమగ్నం అవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.